యుక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలి, మిడిల్ ఈస్ట్ ప్రశాంతంగా ఉండాలి, నా పాలనలో యుద్ధమన్న మాటకు చోటు లేదు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచారం ఇలానే సాగింది. ఇది చూసిన అమెరికన్లు మీరు మారిపోయారు సార్ అంటూ సెల్యూట్ కొట్టారు. చివరికి ట్రంప్కే పట్టం కట్టారు. కానీ అక్కడున్నది ట్రంప్. ఎప్పుడు ఎలా ఉంటారో, ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన చర్యలు ఊహాతీతం. ఇప్పుడు ట్రంప్ యాక్షన్ అలానే ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్తో యుద్ధం జరిగే ఛాన్స్ ఉందా అన్న ప్రశ్నకు ఏదైనా జరిగే అవకాశం ఉంది అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు ట్రంప్. ట్రంప్ ఇచ్చిన ఈ ఆన్సరే మరో యుద్ధ భయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అయితే అన్ని యుద్ధాలు ఆపేయాలన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో మాత్రం ఎందుకింత పట్టుదలగా ఉన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఇరాన్పై దాడి చేస్తారా? లెట్స్ వాచ్. ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. టెహ్రాన్ విషయంలో ఏదైనా జరగొచ్చని కామెంట్. ఖమేనీతో పాత లెక్కలను ట్రంప్ మర్చిపోలేదా? యుక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాల్సిందే అన్నారు. మిడిల్ ఈస్ట్ ప్రశాంతంగా ఉండాలని కాంక్షించారు. ఇరాన్తో మాత్రం ఏమో ఏదైనా జరగొచ్చంటున్నారు. అవును, మీరు విన్నది నిజమే. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తనలో ప్రపంచానికి తనలోని సాఫ్ట్ యాంగిల్ చూపించిన ట్రంప్ ఇప్పుడు మాత్రం అసలైన ట్రంప్ అలానే ఉన్నాడనే హింట్స్ ఇస్తున్నారు. తన పాలనలో ఇరాన్తో యుద్ధం జరిగే అవకాశాల గురించి ఎదురైన ప్రశ్నకు ఏదైనా జరిగే అవకాశం ఉంది అంటూ టెహ్రాన్ వెన్నులో వణుకు పుట్టించే ప్రకటన చేశారు. కానీ ఎందుకలా? ప్రపంచమే ప్రశాంతంగా ఉండాలని కాంక్షిస్తున్న ట్రంప్ ఇరాన్ విషయంలో మాత్రం ఏదైనా జరిగే వీలుందని ఎందుకంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం 2020లో ట్రంప్ రూలింగ్లో ఉన్న సమయంలో జరిగిన హాలీవుడ్ రేంజ్ సీక్రెట్ ఆపరేషన్లోనే ఉంది. ఖాసిం సులేమానీ ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్. 2020లో అగ్రరాజ్య అమెరికా సులేమానీని ఎలిమినేట్ చేసింది. అది కూడా పక్కా ప్లాన్ ప్రకారం. బాగ్దాద్లో తన అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్తో గుర్తుపట్టలేని విధంగా చంపేసింది. ఇక్కడే అమెరికా ఇరాన్ మధ్య అప్పటికే దెబ్బతిన్న సంబంధాలు మరింతగా బలహీనమయ్యాయి. ఆ సమయంలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్పై రివెంజ్ ప్లాన్ చేసింది ఇరాన్. ఎప్పటికైనా డొనాల్డ్ ట్రంప్ అంతం తమ చేతుల్లోనే అని శపథం కూడా చేసింది. అయితే ఈ హెచ్చరికలను ట్రంప్ అంతగా పట్టించుకోలేదు. కానీ 2023 ఫిబ్రవరిలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ట్రంప్ను చంపటం కోసం ఏకంగా ఓ క్షిపణినే సిద్ధం చేశామని ప్రపంచానికి చెప్పింది. 1650 కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్రూజ్ మిజైల్ ను స్వయంగా ఇరాన్ కమాండర్ ఆమిర్ అలీ హజీజాదేహ్ ప్రపంచానికి చూపించారు. కేవలం ట్రంప్ ఒక్కరినే కాదు, సులేమానీ హత్యకు ఆదేశాలిచ్చిన నాటి విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఆ దేశ మిలిటరీ కమాండర్లు కూడా ప్రాణాలతో ఉండకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఎందుకు టార్గెట్ చేసింది? పని కట్టుకొని బాగ్దాద్లోనే సీక్రెట్ ఆపరేషన్ ద్వారా చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది? 2020 ట్రంప్ సర్కార్ ఖాసిం సులేమానీని అంతం చేయటానికి చాలా పెద్ద రీజనే ఉంది. సులేమానీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్లోని అత్యంత శక్తివంతమైన కుద్స్ ఫోర్స్కు జనరల్గా వ్యవహరించారు. సులేమానీ నేతృత్వం వహించిన కుద్స్ ఫోర్స్ ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియాలకు అనుకూలంగా కార్యకలాపాలను సాగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా లెబనాన్లో హిజ్బుల్లా పక్షాలకు బలమైన అండ. దీని అండతోనే హిజ్బుల్లా లెబనాన్లో పాలన చేసింది. ఇక ఇరాన్లో కూడా కుద్స్ షియాలకు అనుకూలంగా ఈ దళం చేస్తోంది. ఈ కార్యకలాపాలు, వ్యూహాలు, దాడులు, ప్రతిదాడులు మొత్తం సులేమానీ కనుసన్నల్లోనే జరిగేవి. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల సమయంలో సులేమానీ నేరుగా అమెరికాపై బెదిరింపులకు దిగారు. మిస్టర్ ట్రంప్, ఓ జూదగాడా, మేము నీకు చాలా దగ్గరగా ఉన్నాం. ఆ ప్రదేశం నీ ఊహకు కూడా అందదు. నువ్వు యుద్ధం మొదలెడితే మేం యుద్ధాన్ని ముగిస్తామని హెచ్చరించారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చుట్టుపక్కల దేశాల్లో పరోక్షంగా షియాలకు అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఘర్షణలు, దాడులు, వేర్పాటువాదులను ప్రోత్సహిస్తోంది. లెబనాన్లో హిజ్బుల్లా ప్రభుత్వం, యెమెన్లో హౌతీ రెబల్స్, ఇటీవల సిరియాలో కూలిపోయిన అసద్ ప్రభుత్వం, ఇరాన్లో షియా గ్రూపులకు ఖాసిం సులేమానీ మార్గనిర్దేశం చేసేవారు. ఈ ప్రయత్నాల్లో ఖాసిం సులేమానీ పలుమార్లు ప్రాణగండాలను కూడా తప్పించుకున్నారు. 2006లో ఒక విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు
చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2012లో డమాస్కస్లో జరిగిన బాంబు దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. 2015లో కూడా సిరియాలోని అలెప్పాలో జరిగిన దాడిలో మరణించారనే ప్రచారమూ జరిగింది. చివరికి 2019 డిసెంబర్ 28న ఇరాక్లో ఒక అమెరికా కాంట్రాక్టర్ హత్యకు గురయ్యాడు. అప్పుడు అమెరికా బలగాలు కొన్ని లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆ తర్వాతి రోజు నుంచి బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై షియా బృందాలు భీకర దాడులకు తెగబడ్డాయి. వీటన్నింటినీ కుద్స్ ఫోర్సు వెనుకుండి నడిపిస్తోందని అమెరికాకు అర్థమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా ఇరాక్లో కూడా అమెరికా వ్యతిరేక వాతావరణాన్ని ఎదుర్కోవలసి వస్తుందని భావించి సులేమానీని టార్గెట్ చేసింది. లెబనాన్ నుంచి కానీ సిరియా నుంచి కానీ వస్తున్నట్లు భావిస్తున్న ఒక విమానంలో సులేమానీ ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడకు పాపులర్ మొబలైజేషన్ ఫోర్స్ నేత ముహమ్మదీస్ కూడా రానున్నట్లు తెలిసిందే. అప్పటికే కసిమీద ఉన్న అమెరికా దళాలు మిషన్ కోసం ప్రణాళికలు రూపొందించాయి. ముహమ్మదీస్ కూడా కాన్వాయ్తో ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సులేమానీ విమానం దిగి ముహమ్మదీస్ ను కలవగానే అప్పటికే మాటేసి ఉన్న MQ-9 రీపర్ డ్రోన్ రాకెట్లతో దాడి చేసింది. ఆ దాడిలో కాసిం సులేమానీ చేతికి ధరించిన ఎర్రటి ఉంగరం ద్వారానే అతడి మృతదేహాన్ని గుర్తుపట్టగలిగారు. ఆ సమయంలో ఇరాన్ మొత్తం అట్టుడికిపోయింది. సులేమానీ అంత్యక్రియల తర్వాత అతని కుమార్తె సైతం డొనాల్డ్ ట్రంప్కు వార్నింగ్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సులేమానీ హత్యకు ప్రతీకారం కోసం ఇరాన్ ఎదురు చూస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 2023లో ట్రంప్ ఎలిమినేషన్ కోసం ఏకంగా అత్యాధునిక మిస్సైల్ ను సిద్ధం చేసినట్టు సంచలన ప్రకటన చేసింది. అంతెందుకు, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై 2 సార్లు జరిగిన హత్యాయత్నం ఘటనల వెనుక ఇరాన్ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ను హత్య చేసే ఆలోచన తమకు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ సీనియర్ దౌత్యవేత్తలు నవంబర్లో ట్రంప్ సలహాదారు ఎలాన్ మస్క్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో 4 ఏళ్లు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించే ట్రంప్తో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని ఇరాన్ ఈ సందర్భంగా మస్క్కు స్పష్టం చేసినట్లు సమాచారం. అంతకుముందు కూడా ట్రంప్ను చంపటానికి తాము యత్నించబోమని సూచిస్తూ ఇరాన్ బైడెన్ ప్రభుత్వానికి లిఖితపూర్వక సందేశాన్ని పంపించింది. అమెరికా గతంలో చేసిన హెచ్చరికకు ప్రతిస్పందనగా అక్టోబర్ 14న స్విస్ దౌత్యవేత్తల ద్వారా ఈ సందేశాన్ని ఇరాన్ పంపించింది. అయితే ఇరు దేశాల మధ్య జరిగిన అధికారిక సందేశాల గురించి తాము బహిరంగ ప్రకటనలు ఇవ్వటం లేదని ఇరాన్ ఐక్యరాజ్యసమితి మిషన్ తెలిపింది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పవర్లోకి రావటాన్ని టెహ్రాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ట్రంప్ వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశముందని ఇరాన్ భావిస్తోంది. అందుకు కారణం కాసిం సులేమానీని హతమార్చటం ఒక్కటే కాదు. గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్తో అమెరికా అణు ఒప్పందాన్ని రద్దు చేశారు. ఇరాన్పై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి అధికారంలోకి రావటం ఇరాన్కు రుచించటం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా ట్రంప్పై తన అసహనాన్ని పదే పదే వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతోనే ఇరాన్పై యుద్ధం చేసే ఛాన్స్ ఉందా అన్న ప్రశ్నకు ఏదైనా జరగొచ్చంటూ ఆన్సర్ ఇస్తున్నారు ట్రంప్.